హాయ్ నాన్న, గుడ్ మార్నింగ్. ఈరోజు సండే స్పెషల్ ఎగ్ ఫ్రై చేస్తున్నాను. ఎగ్ ఫ్రై అంటే మాకు చాలా ఇష్టం అనమాట. ఇది అమ్మమ్మ రెసిపీ అనమాట. అందుకని మాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు అమ్మమ్మ ఎవరైనా సడన్గా రిలేటివ్స్ వస్తే నాన్ వెజ్ ఐటమ్స్ ఏమీ ఉండవు కదా, అప్పుడు ఎగ్స్ కంపల్సరీ ఉండే ఇంట్లో. అప్పుడు ఇలా ఎగ్ ఫ్రై చేసేదన్నమాట. ఈ ఎగ్ ఫ్రై అంటే మాకు చాలా ఇష్టము. ఇది ఏంటంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసేసుకోవాలి. సన్నగా కట్ చేసేసుకుని ఆయిల్ వేసుకుని తాలింపులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసుకోవడమే. పక్కన కుక్కర్లోనేమో ఎగ్స్ ఉడకబెట్టుకుంటాము. మనకి ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ ఉడకబెట్టుకుంటాము. అమ్మమ్మ ఎవరు వచ్చినా కూడా 2 ఎగ్స్ కంపల్సరీ, మనిషికి 2 ఎగ్స్ ఉడకబెట్టేదనమాట. అలాగా ఉడకబెట్టేసి కుక్కర్లో ఉడకబెట్టేసుకుని అవి రెడీ చేసేసుకుంటాము. తోలు తీసేసి పక్కన పెట్టేసుకుంటాం. పైన లేయర్ తీసేసి షెల్ తీసేసి ఎగ్ షెల్ తీసేసి పక్కన పెట్టేసుకుని ఆ జీలకర్ర కరివేపాకు వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకుని వేయించుకుంటూ ఉండాలన్నమాట. సిమ్లో పెట్టుకుని అవి వేగుతూ ఉంటాయి. ఈ మధ్యలో పక్కన చిన్న కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు వేసుకుని ఈ ఉడకబెట్టిన ఎగ్స్ ఘాట్లు పెట్టుకుని ఒకసారి వేయించుకోవాలన్నమాట. లైట్గా వేయించేసుకుని ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగుతున్నప్పుడు ఆ ఎగ్స్ దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకుని ఇలా తిప్పుతా అయిపోతున్న టైంలో కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే మళ్ళీ నీళ్లు పోయకూడదు. అల్లం వెల్లుల్లి నీళ్లు లేకుండానే అల్లం వెల్లుల్లి, కొంచెం ధనియాలు, 2 యాలకులు, 2 లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క, కొంచెం ధనియాలు వేసుకుని రుబ్బేసుకుని మిక్సీ చేసేసుకోవాలి. వాటర్ పోయకుండా పొడిగానే మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత వీటి మీద జల్లేసుకోవాలన్నమాట. దాన్ని జల్లేసుకుని దగ్గరకు వచ్చిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయినాయి అన్న తర్వాత కట్టేసుకోవడమే అనమాట. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుందన్నమాట ఈ కర్రీ. అది ఇంకా వాటర్ పోయకూడదు అనమాట. వాటర్ పోయకుండా ఓన్లీ ఆయిల్లోనే వేయించాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. సండే ఎప్పుడైనా మనకి నాన్ వెజ్ వద్దనిపిస్తే ఈ ఎగ్ కర్రీ చేసుకోవచ్చు అనమాట. ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. చూడు, ఇప్పుడే నాకు తినేయాలనిపిస్తుంది అనమాట. అవుతున్నప్పుడే తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అనమాట. ఎవరైనా సడన్గా రిలేటివ్స్ వస్తే మనం నాన్ వెజ్ వండలేదు అని ఫీలింగ్ వస్తే మాత్రం ఇలా ఎగ్ ఫ్రై మసాలా వేసుకుని చేసేసుకుంటే నాన్ వెజ్ లాగానే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. అలా మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఓకే నాన్న, ఇది ఈరోజు కర్రీ అనమాట. మన కర్రీ ఎగ్ ఫ్రై అనమాట. ఈరోజు సండే స్పెషల్ ఎగ్ ఫ్రై. ఓకేనా నాన్న, చూడు ఎంత బాగుందో. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే నాన్న, బాయ్.